వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్. ఉప్పల్ నుంచి వరంగల్ పోయే హైవే రూట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం ఉండదు. లేదంటే కింద మా నెంబర్లు ఉంటాయండి, ఆఫీస్ నెంబర్స్. ఆ నెంబర్స్కి సెండ్ మీ లొకేషన్ అని పెట్టండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఫోన్ చేసినా కానీ అడ్రస్ చెప్తాం మీకు. ఓకే, ఈరోజు మీ ముందుకి 2013 మోడల్ వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి కమ్ పెట్రోల్ తీసుకురావడం జరిగింది. మొన్న కూడా 12 మోడల్ తీసుకొచ్చిందండి. 1 డేలోనే పోయింది బండి. ఎందుకంటే ఈ సిఎన్జి ప్లస్ వ్యాగనర్ కార్లు మనకు పార్కింగ్లో వెయిట్ ఎక్కువ ఉండలేదండి, తొందరగా వెళ్ళిపోతున్నాయి బండ్లు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ వస్తుంది కాబట్టి చాలామంది కస్టమర్లు ఇష్టపడతారు, తొందరగా సేల్ అవుతుందండి. ఎవరైనా నస్తే తొందరగా వచ్చేసేయండి. ఓకే, ఈరోజు మీ మొత్తం వ్యూ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ అండి ఇది వచ్చేసి. మనకి ఇక్కడ బంపర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఎక్కడ మనకు స్క్రాచెస్ కూడా, స్క్రూ ఫిట్టింగ్ అలాంటివి ఏం లేదండి. మామూలుగా అయితే బంపర్లకు స్క్రాచెస్ అవి పడుతుంటాయి, కానీ దీనికైతే ఏం పర్లేదు, నీట్గానే ఉందండి వెహికల్ వచ్చేసి. ఇది రైట్ సైడ్ వ్యూ అండి, డ్రైవర్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి. రైట్ సైడ్ చూడండి ఒకసారి. ఇది ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఎక్కడ కూడా ఏం జరగలేదు, పర్లేదండి. చూడండి రైట్ సైడ్ వ్యూ, డ్రైవర్ సైడ్ వచ్చేసి ఇది టోటల్గా. ఓకే, మనకు ఫ్రంట్ సైడ్ టైర్ వచ్చేసి మనకు 80 నుంచి 90% ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి. ఒక బ్యాక్ సైడ్ టైర్ తీసుకుంటే మనకు వచ్చేసి 50 నుంచి 60 మధ్యలో ఉందండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఓకే, చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ మన స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం పర్లేదండి. ఎల్ఎక్స్ఐ అండి, ఇది బేసిక్ మోడల్ సిఎన్జి కంపెనీ ఫిట్టింగ్ అండి. ఇది కంపెనీ ఫిట్టింగ్. మనకు మైలేజ్ కూడా 25 నుంచి 30 మధ్యలో వస్తుందండి సిఎన్జిలో. ఎందుకంటే చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే సిఎన్జిలో. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఎలాంటి స్క్రాచెస్ కూడా ఏం పర్లేదు, చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వ్యూ సేమ్ అండి. మనకు బ్యాక్ సైడ్ టైర్ కూడా వచ్చేసి మనకు 80 నుంచి 90% ఉందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు 70 నుంచి 80 మధ్యలో ఉన్నాయండి. ఓకే, ఒకసారి గూడ్స్ ప్లేస్ చూసుకుందామండి. చూడండి సిఎన్జి కంపెనీ ఫిట్టింగ్. ఎక్కడ కూడా టచ్ అప్ గిట్ల ఎక్కడ కాలేదు, చూడండి ఇక్కడ కూడా టచ్ అప్ కాలేదు. మనకు గూడ్స్ ప్లేస్ రాదనుకోకండి, ఇక్కడ కూడా మనకు ఈజీగా లగేజ్ బ్యాగులు 2 పెద్ద బ్యాగులు వస్తాయండి. మనకు స్టెప్ని కూడా మనకు 70 నుంచి 80% ఉందండి. స్టెప్ని కూడా మనకి బ్యానెట్ కూడా ఏం డిక్కీ కూడా ఏం చేంజ్ కాలేదండి, కంపెనీతో వచ్చినటువంటిది అండి. ఎక్కడ చేంజ్ కాలే, కంపెనీతో వచ్చినటువంటిది. ఎనీ గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదండి, కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్. ఇంటీరియర్ చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ సీట్లు వచ్చేసి గుడ్ కండిషన్లో ఉన్నాయండి, ఏం మార్చుకునే అవసరం అయితే ఉండదు. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కానీ బాగానే ఉన్నాయి, మార్చుకునే అవసరం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ సీట్లు చూడండి. ఓకే, ఒకసారి రీడింగ్ చూపిస్తా చూడండి డిస్ప్లేలో. 84,623 కిలోమీటర్లు తిరిగిందండి, కేవలం 84,623 కిలోమీటర్స్. ఓకే, ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఏసీ కూడా గుడ్ కండిషన్ ఉందన్న, ప్రాబ్లం అయితే ఎలాంటిది లేదు. ఏసీలో కూడా గుడ్ కండిషన్, ఏసీ వర్కింగ్. ఓకే, ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. చూడండి ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. ఏసీ బంద్ చేయదు. ఇక్కడ ఆపడానికి ఇట్లా ఏం డిస్టర్బ్ కాలేదండి. చూడండి
ఏం డిస్టర్బ్ కాలేదు. స్టోవ్ పట్టి కూడా ఉంది, ఏం చేంజ్ కాలేదండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బ్యానెట్ కూడా చేంజ్ కాలేదు చూడండి, కంపెనీ చేసినటువంటి బ్యానెట్. ఓకే, ఎక్సలెటరీ ఒకసారి చూడండి ఎలాంటి ఆయిల్ స్మోక్. ఎక్సలెటరీ ఓకే బాస్, ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా రావట్లేదండి, గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. చూశారుగా ఫ్రెండ్స్, వ్యూ మొత్తం చూపించాను. 13 మోడల్, 84,000 తిరిగింది. కేవలం 2,65,000 ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. మీరు వస్తే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం, డిస్కౌంట్ అవుతుందండి. మీరు రండి, మీ ఓనర్తో మాట్లాడిస్తాం. సిఎన్జి కమ్ పెట్రోల్. సిఎన్జిలో 25 నుంచి 30 మధ్యలో వస్తుందండి. చాలా వరకు వ్యాగనర్లు సిఎన్జిలో చాలా కస్టమర్లు ఇష్టపడుతారు, తొందరగా సేల్ అవుతున్నాయండి. మీకు ఎవరైనా వస్తే రండి, కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.